What was allegation? What is your finding? What was the how much is the total? అందుబాటులో అమౌంట్ ఉందా? అన్నీ కూడా శాంక్షన్ లేకుండా వితౌట్ ఎంపీ చేశారా? మేజర్ డీవియేషన్ కదా. ఏదో 50,000 56,000 అంటే ఏదో కంటిజెన్సీ చేయదు. 50 లక్షలు 40 చేశాడా? కలెక్ట్ చేశాడా? సార్ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక పర్యాయం జరిగింది సార్. అవినీతి ఒక పర్యాయం మేము ఒక 50 లక్షలు జరిగింది సార్. అప్పుడు ఆర్టీ యాక్ట్ ద్వారా ఒక 2 అధికారులను సస్పెండ్ చేశారు సార్. తర్వాత 2020 సార్. ఇప్పుడు 23లో కూడా మళ్ళీ అప్రాక్సిమేట్ 1 కోటి రూపాయలు అన్నారు సార్. సాక్షాత్తు గ్రామ సర్పంచ్ మన స్పందన కార్యక్రమం ఇచ్చారు సార్. అప్పుడు పంచాయతీలో రికార్డు మొత్తం మేము మేడం గారు తీసుకొని కూడా ఆర్మీలో అవుతుంది సార్. ఈ రోజు కూడా అక్కడ అవినీతి మీద కానీ ఏం జరగలేదు సార్. ఎవరు సబ్మిట్ చేశారు? సార్ డిపి ఆఫీస్ వచ్చారు బ్రింగ్ ఫైల్ ఒకసారి. అతను అవినీతి తేల్చుకున్నా వాళ్ళు సంతనూతలు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు సార్. మా ద్వారా చిన్న రిక్వెస్ట్ సార్. అంటే మేము మేజర్ పని చేసి అవినీతి కానీ ఈ పర్యాయం జరిగిన అవినీతి మీద కూడా మీరు మా గ్రామ సభ పెట్టి ఒకసారి మొత్తాన్ని అవినీతి మీరు అందరికీ మా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తాము. గ్రామ సభ పెట్టి అవును సార్, అంతా అడుగుతా ఉన్నారు. వీళ్ళు కూడా ఈ రోజు కూడా ఆన్సర్ చేయలేదు సార్. మన ఈ మధ్య కాలంలో జలజీవన్ స్కీమ్లో ఒక 1,00,00,000 రూపాయలు కుళాయి పనులు అమ్ముకున్నారు సార్. అమ్ముకున్నారు సార్. అవును సార్. మొత్తం ఒక 100 పంపులు వీళ్ళే డబ్బులు కలెక్షన్ చేసి వాళ్ళు అనుకున్న వాళ్ళ పేర్లు మొత్తం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేసారు సార్. వచ్చినప్పుడు గ్రామ సభ జరిగినాక అక్కడ ఉన్న గ్రామ సభ జనమందరూ మాట్లాడినప్పటికీ అది వెంటనే ఉన్నత అధికారులకు ఆదేశిస్తామని రిపోర్ట్ కూడా పేపర్ రిపోర్ట్ కూడా సార్ మనం లోపల మెన్షన్ చేసేసారు. అయినప్పటికీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా అక్కడ జలజీవన్ స్కీమ్లు కూడా అక్కడ ఉన్న ఎస్సీసీ కానీ ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా వాళ్ళకి కుళాయిలు ఈ రోజు కూడా లేసాన్ చేశారు సార్. మరి మేడం గారు కూడా ఇప్పుడు కూడా మాకు ఆ రోజు మేడం గారు అప్రాక్సిమేట్గా 50 లక్షలు పత్రికలు కూడా వచ్చింది. ఈ రోజు కూడా ఆ రోజు ఉన్నటువంటి మేము శ్రీరామూర్తి గారు ఏ విచారణ లేకుండా సంతనూతలు కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. వీళ్ళంతా ఏంటంటే ఒక పొలిటికల్గా చేస్తున్నారు తప్పితే అక్కడ గ్రామం మేజర్ పంచాయతీ సార్. ఈ రోజు కూడా మాకు ఒకటిసారి మీరు అధికారులు అంత ఉన్నత స్థాయి విచారణ జరిగితే తప్ప ఆ 1 కోటి రూపాయలు అవినీతి కానీ మొత్తం మీరు దృష్టి సారించి మమ్మల్ని కుటుంబ గ్రామ ప్రజలు రాజుకొని కూర్చుంటాం. సంవత్సరానికి రిపోర్ట్ ఒకసారి చూస్తాను. ఫస్ట్ సాటిస్ఫై అయిపోతే చూస్తాను, ఫైల్ చూస్తాను, చేపిస్తాను. గుండూరు సార్ ఎన్జీపాడు ఆయనకి ఎస్ఎన్పాడులో ఇప్పుడు ప్రస్తుతం పని చేస్తున్నాడు. ట్రాన్స్ఫర్ నా ద్వారా చేశారా, డైరెక్ట్గా చేశారా? సెకండ్ ఎంక్వైరీ ఫైల్ తీసుకురమ్మని చెప్పండి. ఏవో ఓకే, ఫస్ట్ నేను చూసి సపోజ్ సర్జీ ఆకపోతే మళ్ళీ ఏదైనా వేరే బేస్తవారిపేట ఎంపీడీ ఒకసారి వేసుకున్నామండి. బేస్తవారిపేట ఎంపీడీ చెప్పండి. DPO
వేరే వాళ్ళు మేము పంట చేసుకున్నా కూడా మాది మాకు ఎలాంటి పది అడుగు రోడ్డు వేసారు మాకు గమనించి 4-5 ఏళ్ళు అవుతుంది. 4-3 సార్ మాకు సమాధానం లేదు. సమాధానం ఎవరు గతంలో అంతే చెప్తే గెలవరా సరే ఒకే ఫ్లాట్ ఇచ్చారు ఎక్కడ గతం అక్కడ ఇచ్చిన రోజుకి మళ్ళీ ఎక్కడ దాదాపు బయట